హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం గురించి అయితే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మరియు అపోజిషన్ లీడర్స్ దీనిపై ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని అయితే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ ఫండ్స్తో నడుస్తున్నటువంటి యూనివర్సిటీ, మరి అదేవిధంగా ఆ యూనివర్సిటీ దాదాపుగా 2000 ఎకరాల్లో అయితే విస్తీర్ణంలో ఉంది ఈ యూనివర్సిటీ. మరి ఎందుకు ఇంత వివాదం అవుతుందంటే దీనిలో 400 ఎకరాలు ఐటీ కారిడార్ కట్టడానికి గవర్నమెంట్ డెమాలిషన్ అయితే చేస్తుంది. దాదాపుగా 50 జేసీబీలతో వర్క్ అయితే కూడా రన్ అవుతుంది. మరి ఎందుకు రన్ అవుతుందంటే ఐటీ కారిడార్ కట్టాలి అంటే ఇతర దేశాల నుంచి పెట్టుబడులు రావడానికి ఆకర్షించడానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ వర్క్ అనేది చేస్తుంది. మరి ఎందుకు HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఎందుకు పోరాడుతున్నారంటే ఇది మా క్యాంపస్, మీరు ఇలా చేస్తే పర్యావరణం దెబ్బతింటుంది, మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జంతువులు ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాలపై వాళ్ళు గలమెత్తి పోరాడుతున్నారు కూడా. మరి దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏం మాట్లాడారంటే ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఏం సంబంధం, ఇంతకుముందు గవర్నమెంట్ ఈ ల్యాండ్ని IMG భారతి అకాడమీ అనే దానికి ఇచ్చింది. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అది ఫేక్ బోగస్ కంపెనీ అని తెలిసి కేసేసి మరి అదేవిధంగా ఆ ల్యాండ్ని రీసెంట్గా సుప్రీంకోర్టులో ఇది తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ అని క్లియర్గా డాక్యుమెంటేషన్ కూడా ఇచ్చిందని చెప్పాడు. మరి అదేవిధంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. మరి పూర్తిగా దీని గురించి మిగతా నాయకులు అక్కడే ఎందుకు డెవలప్ చేయాలి, మరి ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ మాజీ మంత్రి వర్యులు KTR గారు కూడా ఆ అడవులు ఆ చెట్లు ఉన్న చోట ఎందుకు ఇలా చేయాలి అనే విషయంపై ఆయన కూడా గలమెత్తారు. మరి దానికి రిప్లైగా మరి ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలన్నప్పుడు ఎవరైనా కానీ డెమాలిషన్ చేస్తారా చేయరా, ఎందుకంటే చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వద్దా లేదా అనే విషయంపై ఆయన గట్టిగా స్పందించారని చెప్పాలి. మరి దానిపై HCU విద్యార్థులు ఏం మాట్లాడుతున్నారంటే ఇన్ని చోట్ల స్థలాలు ఉన్నప్పుడు మా కాలేజ్ క్యాంపస్సే ఎందుకు తీసుకున్నారు, మరి అదేవిధంగా ఇక్కడ కొన్ని జంతువులు కూడా ఉన్నాయి, అవి ఏమైపోవాలి, మరి అదేవిధంగా ఈ విధంగా వాళ్ళైతే పోరాడుతున్నారు. అపోజిషన్ లీడర్స్ అయినటువంటి BJP కూడా గట్టిగా లోక్సభలో పార్లమెంట్లో కూడా స్పందించడం జరిగింది. ఇదే విధంగా తెలంగాణ గవర్నమెంట్లో మరిన్ని చర్చలకు దారితీస్తుంది. మరి మీకు నాకైతే ఏమనిపిస్తుందంటే తెలంగాణ గవర్నమెంట్ చేసింది మంచిదే, ఎందుకంటే ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది రావాలన్నప్పుడు కొంత డెమాలిషన్ అయితే జరుగుతుంది. కొంతమంది ఏమన్నా ఇది డిఫారెస్టేషన్ చేస్తున్నారు, మీరు మనకు తెలుసు కదా, ఇలా కొట్టేస్తే 400 ఎకరాలను ఇట్లా కొట్టేస్తే పర్యావరణం దెబ్బతింటుంది అంటే ఖచ్చితంగా దెబ్బతింటుంది. కానీ ప్రభుత్వం అభివృద్ధి చెందాలన్న చోట ఖచ్చితంగా ఇట్లాంటి తప్పులు ఇట్లాంటి పనులు అయితే జరుగుతూ ఉంటాయి. బట్ జరిగిన తర్వాత వర్క్ అనేది జరిగిన తర్వాత ఫ్యూచర్లో డెవలప్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు బాగుపడిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది మనకి వాళ్ళు చేసింది కరెక్టే అని. ఈ ఎంటైర్ విషయం మీద మీకేమన్నా, నాకైతే ఇలా అనిపించింది, మీకేమనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.